మిత్రులందరికీ నా నమస్కారం. ఈరోజు మనం శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారి కాలజ్ఞానం ప్రకారం 2026లో ఎటువంటి మార్పులు చోటు చేసుకుంటున్నాయో వివరంగా తెలుసుకుందాం. భారతదేశ చరిత్రలో భవిష్యత్తు గురించి ముందుగానే తెలిపిన మహాయోగుల్లో ప్రముఖుడు మన పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారు. ఆయన చెప్పిన ప్రవచనాలు కాలజ్ఞానం అనే పేరుతో ప్రసిద్ధి చెందాయి. ఈ కాలజ్ఞానం అనేది భవిష్యత్తులో జరిగే సంఘటనలను ముందుగానే తెలిపే ఒక దివ్య గ్రంథంగా ప్రజలు విశ్వసిస్తారు. అనేక శతాబ్దాల క్రితం రాసిన ఈ గ్రంథం గురించి ఇప్పటికీ ప్రజల్లో ఆసక్తి తగ్గలేదు. ప్రపంచంలో జరుగుతున్న అనేక సంఘటనలను కాలజ్ఞానంతో పోల్చి చూడటం కూడా చాలామంది చేస్తుంటారు. ప్రత్యేకంగా ప్రతి సంవత్సరం ఉగాది వచ్చినప్పుడు ఈ సంవత్సరంలో కాలజ్ఞానం ప్రకారం ఏమి జరుగుతుంది అనే ప్రశ్న చాలామందిలో కనిపిస్తుంది. అలాగే 2026 సంవత్సరానికి సంబంధించిన కొన్ని అంచనాలు కూడా ప్రజల్లో చర్చకు వస్తున్నాయి. ఇప్పుడు మనం శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారి కాలజ్ఞానం ప్రకారం 2026 ఉగాది తర్వాత కాలంలో ఎటువంటి మార్పు సంభవిస్తుంది అనే దాని గురించి మనం తెలుసుకుందాం. కాలజ్ఞానం ప్రకారం 2026 ఉగాది తర్వాత ప్రపంచంలో ముఖ్యంగా భారతదేశంలో కొన్ని మార్పులు సంభవించవచ్చునని ప్రజల్లో ప్రాచుర్యంలో ఉంది. ఈ మార్పులు ఒక్కసారిగా కాకుండా క్రమంగా ప్రపంచ పరిస్థితులను ప్రభావితం చేస్తాయని అంటారు. కొంతమంది కాలజ్ఞానం వ్యాఖ్యాతలు చెప్పిన ప్రకారం ఈ కాలం నుంచి ప్రపంచంలో అస్థిరతలు పెరుగుతాయని చెబుతారు. ప్రకృతి, రాజకీయాలు, ఆర్థిక పరిస్థితులు, సామాజిక వ్యవస్థ ఇవన్నీ కూడా ఒకే సమయంలో మార్పులను ఎదుర్కొనే అవకాశం ఉందని ప్రజల అభిప్రాయం ఉంది. ఇప్పుడు మనం ప్రకృతి వైపరీత్యాలు ఎటువంటి మార్పులు చేసుకుంటాయో మనం తెలుసుకుందాం. కాలజ్ఞానం గురించి చెప్పేటప్పుడు ఎక్కువగా ప్రస్తావించబడే విషయం ప్రకృతి వైపరీత్యాలు. భూమిపై ప్రకృతి శక్తులు ఎప్పుడూ మారుతూ ఉంటాయి, కానీ కొన్ని కాలాల్లో అవి మరింత తీవ్రంగా కనిపిస్తాయి. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడవచ్చు, మరికొన్ని ప్రాంతాల్లో తీవ్ర వర్షభారం ఏర్పడవచ్చు. కొన్ని చోట్ల తుఫాన్లు తీర ప్రాంతాలను ప్రభావితం చేయవచ్చు. ఇంకొన్ని ప్రాంతాల్లో వరదలు సంభవించవచ్చు. భూకంపాలు కూడా ప్రపంచంలోని కొన్ని ప్రాంతాల్లో సంభవించే అవకాశం ఉండనే ఉంటుంది. కాలజ్ఞానం వ్యాఖ్యానాలు చెప్పేవారు ఇలాంటి ప్రకృతి సంఘటనలను ఎక్కువగా జరుగుతాయని చెబుతూ ఉంటారు. ఇలాంటి సందర్భాల్లో మనుషులు ప్రకృతిని గౌరవించాలి అనే సందేశం కూడా అందులో దాగి ఉందని కొందరు భావిస్తారు. ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఈ 2026 కాలజ్ఞానం ప్రకారం మన తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో పరిస్థితులు ఎలా చోటు చేసుకుంటున్నాయి, ఎలాంటి మార్పులు ఉన్నాయి అనే దాని గురించి మనం తెలుసుకుందాం. కొన్ని వ్యాఖ్యానాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ప్రాంతాల్లో కూడా కొన్ని మార్పులు సంభవించునని కాలజ్ఞాన నిపుణులు చెబుతారు. వ్యవసాయ పరిస్థితులు కొంతకాలం కష్టంగా మారవచ్చని, పంటలు అకాల వర్షాలు లేదా వాతావరణ మార్పుల వల్ల నష్టపోవచ్చని, ఇలాంటి పరిస్థితుల్లో రైతులు మరియు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కొందరు సూచిస్తారు. ప్రకృతి మార్పులు వస్తున్నప్పుడు మనుషులు ప్రకృతితో సమతుల్యంగా జీవించడం ఎంత ముఖ్యమో గుర్తు చేస్తాయని అంటారు. అలాగే రాజకీయంలో కూడా మార్పులు జరుగుతాయని, అవి ఎలాగ ఉండబోతున్నాయని ఈ 2026 కాలజ్ఞానంలో మనం తెలుసుకుందాం. కాలజ్ఞానం గురించి మాట్లాడేటప్పుడు రాజకీయ మార్పులు కూడా ప్రస్తావనకు వస్తాయి. ప్రపంచంలో రాజకీయ పరిస్థితులు ఎప్పుడూ మారుతూ ఉంటాయి. కొన్ని కాలాల్లో నాయకుల మధ్య విభేదాలు ఎక్కువగా కనిపిస్తాయి. ప్రజల్లో అసంతృప్తి పెరుగుతుంది. పాలనా విధానాల్లో
అకస్మాత్తుగా మార్పులు కూడా సంభవించవచ్చు. ఇలాంటి పరిస్థితులు ప్రజాస్వామ్య వ్యవస్థల్లో అప్పుడప్పుడు కనిపిస్తాయి. కాలజ్ఞానం వ్యాఖ్యానాలు చెప్పేవారు ఇలాంటి రాజకీయ మార్పులు కూడా ఒక కాలచక్రంలో భాగమని చెప్తూ ఉంటారు. ఇప్పుడు మనం మన సామాజికంగా ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయో కూడా తెలుసుకుందాం. ప్రపంచంలో జీవన విధానం కూడా వేగంగా మారుతుంది. పాత సాంప్రదాయాలు తగ్గిపోతున్నాయని చాలామంది భావిస్తున్నారు. కొత్త జీవన శైలులు వస్తున్నాయి. సాంకేతిక పరిజ్ఞానం మన జీవితాలను పూర్తిగా మార్చేస్తుంది. ఇంటర్నెట్, మొబైల్ ఫోన్లు, డిజిటల్ ప్రపంచం మనుషుల ఆలోచనలను కూడా ప్రభావితం చేస్తున్నాయి. ఇలాంటి మార్పులను కొందరు కాలజ్ఞానంతో పోల్చి చూస్తున్నారు. ఇప్పుడు మనం ధర్మం, అధర్మం అనే విషయాన్ని గురించి తెలుసుకుందాం. కాలజ్ఞానం గురించి చెప్పేటప్పుడు ధర్మం మరియు అధర్మం కూడా ఎక్కువగా మాట్లాడతారు. కొన్ని కాలాల్లో ధర్మం బలంగా కనిపిస్తుంది. మరికొన్ని కాలాల్లో అధర్మం పెరిగినట్లు కనిపిస్తుంది. ఇది కూడా ఒక కాలచక్రం అని అనేక మంది ఆధ్యాత్మిక గురువులు చెబుతారు. మనుషులు ధర్మాన్ని మరిచిపోయినప్పుడు సమాజంలో సమస్యలు ఎక్కువగా కనిపిస్తాయి. అప్పుడు ప్రజలు మళ్ళీ సత్యం మరియు ధర్మం వైపు తిరిగి చూస్తారు. ఇది చరిత్రలో ఎన్నోసార్లు జరిగింది. కల్కి అవతార విశ్వాసం అనే దాని గురించి మనం ఈ కాలజ్ఞానంలో ఏం చెబుతారనే దాని గురించి తెలుసుకుంటే, కొంతమంది కాలజ్ఞానం వ్యాఖ్యాతలు ఈ కాలంలో కల్కి అవతార సందేశాలు ప్రారంభమవుతాయని కూడా చెబుతారు. హిందూ సాంప్రదాయం ప్రకారం కల్కి అవతారం భవిష్యత్తులో అధర్మాన్ని నాశనం చేసి ధర్మాన్ని స్థాపించడానికి వస్తారని నమ్మకం ఉంది. ఈ విశ్వాసం శతాబ్దాలుగా భారతీయ ఆధ్యాత్మిక సాంప్రదాయంలో ఉంది. అయితే ఇది భవిష్యత్తులో ఎప్పుడు జరుగుతుంది అనే విషయం గురించి వివిధ అభిప్రాయాలు ఉన్నాయి. ఇప్పుడు మనం 2026 కాలజ్ఞానం ప్రకారం అసలు ఆర్థిక పరిస్థితులు అనేటివి ఎలా ఉన్నాయి అనే దాని గురించి వెళ్తే, ప్రపంచ ఆర్థిక పరిస్థితులు కూడా మారుతూ ఉంటాయి. కొన్ని సంవత్సరాల్లో ఆర్థిక వృద్ధి ఉంటుంది. మరికొన్ని సంవత్సరాల్లో సంక్షోభాలు కనిపిస్తాయి. పంటలు నష్టపోతే ఆహార కొరత కూడా సంభవించవచ్చు. ఇలాంటి పరిస్థితులు చరిత్రలో అనేక సార్లు జరిగాయి. కాలజ్ఞానం గురించి మాట్లాడేటప్పుడు ఇలాంటి ఆర్థిక సమస్యలు కూడా ప్రస్తావించబడతాయి. అసలు 2026 కాలజ్ఞానం యొక్క అసలు సందేశం ఏంటంటే, కాలజ్ఞానం గురించి అనేక కథనాలు ఉన్నప్పటికీ దాని అసలు సందేశం ఏమిటి అనే ప్రశ్న కూడా చాలా ముఖ్యమైనది. అది మనుషులకు భయాన్ని కలిగించడం కాదు, అది మనుషులకు ఒక హెచ్చరిక లాంటిది. మన జీవితం ధర్మం మార్గంలో ఉండాలని గుర్తు చేసే ఒక సందేశం లాంటిది. ప్రకృతిని గౌరవించాలి, సత్యాన్ని అనుసరించాలి, మనుషుల మధ్య ప్రేమ మరియు కరుణ అలాంటి కూడా గుణాలు ఉండాలి. ఫైనల్గా మనం ఈ కాలజ్ఞానంలో ఒక ముగింపుకి తీసుకొస్తే, పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పిన కాలజ్ఞానం ప్రపంచ భవిష్యత్తు గురించి అనేక ఆలోచన కలిగించే ఒక గ్రంథం. అది కేవలం భవిష్యత్తు గురించి చెప్పడమే కాదు, మనుషులకు జీవన మార్గాన్ని చూపించే ఒక ఆధ్యాత్మిక సందేశం లాంటిది కూడా. మన జీవితంలో ధర్మం, సత్యం, భక్తి అనే ఈ 3 ఉంటే సమాజం సంతోషంగా ఉంటుంది. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆశీస్సులు మన అందరికీ ఉండాలని కోరుకుంటూ మన జీవితం ధర్మ మార్గంలో నడిపిద్దాం. ఈ వీడియోని చివరి వరకు చూసిన నా మిత్రులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇలాంటి వీడియోతో మరొక రోజు కలుసుకుందాం. అంతవరకు సెలవు. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.